హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రోడ్ సైడ్ బండి మీద చేసే చల్ల పునుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు కావలసింది 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, 4 టీ స్పూన్ల గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ వేయడం వలన పునుగులు చాలా బాగా వస్తాయండి. అలాగే 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఇవి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కాస్త నీళ్లు పోసుకుంటూ పిండిని కాస్త పలుచగా చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. 1 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి కాస్త పొంగుతుంది. ఇప్పుడు మరోసారి పిండిని చేత్తో అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే పునుగులు అంత బాగా పొంగుతాయండి. ఇప్పుడు పిండిని అంతా బాగా కలిపి కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేతిని కాస్త తడి చేసుకొని పునుగులు వేయాలి. చేతికి తడి చేసుకోవడం వలన పిండి చేతికి అంటుకోకుండా పునుగులు గుండ్రంగా వస్తాయండి. ఇలా అంతా పునుగులు వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో రౌండ్గా తిప్పుతూ పునుగులను కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా పునుగులుగా వేసుకోవాలి. ఇలా పునుగులుగా వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు రెడీ.